ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. శతమానం భవతి. చా, తప్పించుకున్నాడు. పదండి. అంతలా క్రియేట్ చేసి ఆంటీని నేను కాపాడుతాను. ఆవిడకి ఏదైనా అయితే నేను కూడా తట్టుకోలేను కదా. నీలిమ నాకు చెప్పిందేంటి, చేసిందేంటి? బాను నీళ్ళు పోయకపోతే ఊరమలదేవి గారు ఏంటండి, మా అన్నయ్య పని చేశాడని మీరు పూర్తిగా నమ్ముతున్నారా? ఇందాకే చెప్పాను కదా భాను, నమ్మకుండా ఉండడానికి ఆధారాలు లేవు అని. మీ అన్నయ్యకి తప్ప మా అమ్మ మీద పగ ఎవ్వరికీ లేదు, ఆ అవసరం ఇంకెవ్వరికీ లేదు. మళ్ళీ మళ్ళీ పదే పదే అదే మాట ఎందుకు అడుగుతున్నావు? నువ్వు బాధపడుతున్నావా, నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావా? అదేంటి కార్తీక్ గారు అలా అంటారు? రామలక్ష్మి నాకన్ని విషయాలు చెప్పింది. ఆ నీలిమ ప్రవర్తన మొదటి నుంచి అనుమానంగానే ఉంది కదా. అందుకే ఇది కూడా ఆ నీలిమే చేసిందని అంటున్నాం. మీకు సాక్ష్యమే కదా కావాలి, నేను చెప్తాను. ఆ విష్ణుమూర్తి జైలుకెళ్ళినప్పటి నుంచి మొన్న వైశాలి పెళ్లి జరిగే వరకు ఆ నీలిమ ఎన్ని అన్యాయాలు చేసిందో మీకేం తెలుసు? అసలు ఆ పెళ్లిలో వసంత, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఇప్పుడు మనం ఏం చెప్పినా ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన కానీ అత్తయ్య కానీ జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తున్నారు. కానీ వచ్చింది మా అన్నయ్య కాదు అని నాకు తెలుసు. కానీ ఎవరు నమ్మట్లేదు. చివరికి ఆయన కూడా. ఎలా నమ్మమంటావు బాను? ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే అమ్మ మంటకు ఆహుతైపోయి ఉండేది.
అది తలుచుకుంటేనే నా గుండె ఆగిపోయేంత భయం వేస్తుంది. అమ్మ మీద ఈ పగ ఎవరికుంటుంది? అమ్మ ఎవరికైనా అన్యాయం చేసిందా? ఏమైనా ద్రోహాలు చేసిందా? తనకి సాయం చేయటమే తెలుసు. ఇప్పుడు ఈ ఊరిలో చేస్తుంది కూడా అదే కదా. మరి అలాంటి అమ్మ మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఒక్క మీ అన్నయ్యకి తప్ప. తను నీ రక్త సంబంధం కాబట్టి నువ్వు నమ్మకపోవచ్చు. నీలిమ మీద నీకు కోపం ఉంది కాబట్టి జరిగే ప్రతి తప్పుకి నీలిమే కారణమని నువ్వు అనుకోవచ్చు, అనుమానించనవచ్చు. కానీ ఇది పగల గురించి ఆలోచించాల్సిన సమయం కాదు, ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన సమయం. అది కాదండి. అన్నా అన్నా, ఏంట్రా బుజ్జి ఇలా వచ్చావు? అక్క పూజ జరిగిన దగ్గర ఒక డబ్బా దొరికింది. డబ్బానా? తీసుకొచ్చావా? తీసుకొచ్చానక్క. ఇదిగో ఇదే. చాలా ఖరీదైన దానిలా ఉంది. ఇంత గొప్ప వస్తువు అన్న దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుంది? అందుకే తీసుకొచ్చా. తీసుకో అన్నా. థ్యాంక్స్ రా, ఇది నాదే. చేయిజారి పడిపోయి ఉంటుందిరా, వెతికి తీసుకొచ్చిచ్చావు. ఇదిగో ఈ డబ్బుంచు. థ్యాంక్స్ అన్నా. లక్ష్మమ్మ, వస్తున్నాను బాబుగారు. బాబుగారు, ఇదంతా తుడిచి శుభ్రం చేయి. బాబు అది ప్రేమ గుండెల్లో ఉండాలి గాని గచ్చు మీద అక్కర్లేదు. తుడిచి శుభ్రం చేయి. భాను, ప్రేమకి ప్రతిరూపానివి నువ్వు, త్యాగానికి ప్రతిబింబానివి నువ్వు, నా జీవితానికి అర్థానివి నువ్వు. నీతో 7 అడుగులు నడవడం నా అదృష్టం. ఈ చేతిని ఎప్పటికీ విడవను. నా చెయ్యి నువ్వు ఎప్పటికీ వదలకు. భాను, ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? ఏదైనా ఊహించుకుంటున్నావా? ఊహ ఎప్పుడు నిజం కాదు వసంత, కానీ నిజం కూడా ఎప్పుడు ఊహ కాదు. ఏంటి వరుణిది? కత్తి కనిపించడం లేదా? అది నాకు తెలుసు, కానీ నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వద్దు, దగ్గర వద్దు, వస్తే చంపేస్తాను. ఏమింది వరుణ్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఉదయం వరకు బాగానే ఉన్నావు కదా. ఉదయం వరకు నీ నిజస్వరూపం ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది కదా. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణాలు పోతాయి. నేను అనుకున్నది సాధించడం కోసం చావంచుల దాకా వెళ్ళొచ్చిందాన్ని. ఇప్పుడు నువ్వు బెదిరిస్తే నేనెందుకు భయపడతాను? నువ్వు చావంచుల దాకా వెళ్ళావేమో, కానీ నేను ఇప్పుడు చంపి వెళ్ళిపోతానంటున్నాను. నా జీవితంతో ఆడుకుంటానంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేను నీ జీవితంతో ఆడుకోవడం ఏంటి వరుణ్? నువ్వు నా స్నేహితుడివి. జస్ట్ షట్ అప్.
ఇంకా నీ మాయమాటలు నమ్ముతానని అనుకోకు. ఊర్మిళ గారు కాలిపోకుండా కాపాడుతానన్నావు కాబట్టి నేను ఆ పని చేశాను. కానీ నువ్వేం చేశావు? అక్కడ మంటలు అంటుకుంటుంటే నువ్వు వెనక్కి వచ్చేసావు. అంటే ఆవిడ్ని చంపేసి ఆ నేరం నా మీద వేయాలని చూసావు, అంతే కదా? ఏంటి వరుణిది మరి చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నావు? నేను హత్యలు చేయను అని ముందే చెప్పాను కదా, మరి అలాంటప్పుడు నువ్వెందుకు హంతకుడు అవుతావు? తెలివిగా చెప్పిందే చెప్పక నీలిమా. నువ్వు వెనకడు వేసినప్పుడే నాకు అర్థమైపోయింది. తెలివిగా నాతో ఆవిడ మీద హత్య ప్రయత్నం చేయించావని. బాను కాపాడింది కాబట్టి సరిపోయింది, లేదంటే. అయ్యో వరుణ్, నువ్వు విషయం చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. అక్కడ పోలీసులు ఉంటారని నేను ఊహించానా? నువ్వు ఎక్కడ దొరికిపోతావో, నీ జీవితం ఏమైపోతుందో అని భయపడ్డాను. అప్పుడు నీ గురించి ఆలోచించాను కాబట్టి ఒక్క క్షణం మర్చిపోయాను. ఇంతలో భాను దాన్ని హైలైట్ చేసుకుంది. నిజానికి నువ్వు ఎవరికి దొరకకుండా తప్పించుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా? నువ్వు చెప్తుంది నిజమేనా? చెప్పాను కదా వరుణ్, నేను ఎవరితో అబద్ధం చెప్పినా నీతో మాత్రం అబద్ధం చెప్పను అని. ఇప్పుడు నువ్వు ఒకడివి ఈ ఊళ్ళో ఉన్నావని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరికంట పడినా ప్రమాదం. ఏదైతే జరగకూడదనుకున్నానో చివరికి అదే జరిగింది. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చెప్పినట్టే కదా శివ అని అందరినీ నమ్మించాను. మరిప్పుడు నాకు ప్రాబ్లం ఏముంది? నీకు భయం ఎందుకుంది? ఇట్స్ ఓకే, కానీ మనం అనుకున్న ప్లాన్ ఇక్కడ పూర్తవ్వలేదు కదా. సో నెక్స్ట్ ప్లాన్లోకి మనం ఎంటర్ అవ్వాలి, అది సక్సెస్ చేయాలి. మళ్ళీ ఇంకో హత్యా ప్రయత్నం అంటే నేను చేయను. నో 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 నో, అదేం లేదు. నువ్వు భానుని కలిసి మాట్లాడితే చాలు. అదేంటి? నువ్వు భానుతో మాట్లాడితే మీరిద్దరు ఒకటే అని నేను అందర్నీ నమ్మిస్తాను. కార్తిక్ కూడా నమ్ముతాడు. ఇదంతా ఊరు వదిలి వెళ్ళిపోవటానికి ముందే జరగాలి. ప్లీజ్ వరుణ్, నా కోసం. సరే. బాను, 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 ఏంటి బాను, ఏం ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తాను, జరుగుతున్న పరిణామాల గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏంటి బాను? ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేం కదా. ఎవరూ ఊహించడం కాదు, అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించాలి. వాడు ఎవడో అన్నది కనిపెట్టాలి. వాడితో ఎవరిదంతా చేయిస్తున్నారో తెలుసుకోవాలి. బాను, మళ్ళీ లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటున్నావేమో. నేను నడి సముద్రంలో ఉన్నాను వసంత. ఎలాగైనా తీరానికి చేరాలి, లేదా మునిగిపోవాలి. అత్తయ్యను ఒప్పించి మరీ పూజకి తీసుకొచ్చింది నేను. ఆవిడకిష్టం లేకపోయినా ఆయన మాటకి విలువిచ్చి వచ్చారు. కాని ఇక్కడ ఆవిడ మీద దాడి జరిగింది. ఇది కేవలం అత్తయ్య ఒక్కరి మీద జరిగిన దాడి కాదు, మొత్తం కుటుంబం మీద జరిగిన దాడి. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న కుటుంబాన్ని మళ్ళీ అలా కుదిపింది. కళ్ల ముందే కట్టుకున్న కలల మెడ ఒక భూకంపానికి కూలిపోయినట్టయింది. అసలు ఈ సంగతి గురించి ఆలోచించకుండా ఎలా వదిలేయమంటావు? ఇదంతా చేసిన వాడెవడో, అసలు ఎక్కడి నుంచి వచ్చాడో నేను కనిపెట్టాలి. ఖచ్చితంగా వాణ్ణి పట్టుకుని తీరాలి. అది నా బాధ్యత, కర్తవ్యం. చూడండి ఎస్ఐ గారు, వాణ్ణి మీరు ఎలాగైనా పట్టుకొని తీరాలి. వాడు మా అమ్మ ప్రాణాలు తీయాలని చూశాడు. వాణ్ణంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదు. మీ వల్ల కాదంటే చెప్పండి, ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. సార్, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఇది పల్లెటూరు. బయటి వ్యక్తి ఎవరు వచ్చినా పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. వాడు తప్పించుకున్నాడు కదా. ఎక్కడికి తప్పించుకుంటాడు సార్? ఈ ఊరు చుట్టూ నాకాబందీ పెట్టాము. లోపలికి వచ్చిన వాడు బయటికి వెళ్ళలేడు. అంటే ఈ ఊర్లోనే ఎక్కడో తలదాచుకున్నాడంటారా? మరి ఎలా పట్టుకోవాలంటారు? ఊరంతా ఒక కట్టడి మీద ఉంది సార్. ఎవరి ఇంట్లోనూ షెల్టర్ తీసుకోలేడు. ఏ తోటల్లోనో పొలాల్లోనో దాక్కోవాలి. మా పోలీసులం అంగుళం అంగుళం చల్లడ పడతాం. సో వాడు డెఫినెట్గా దొరుకుతాడు. అలాగే వాడికి ఎవరు సాయం చేస్తున్నా వాళ్ళని కూడా పట్టుకుంటాం. నువ్వెక్కడికి వెళ్ళావు నీలిమా? ఊరందరూ వాడిని వెతకడానికి వెళ్ళారు కదా, సో నేను కూడా వెళ్ళి వెతికాను.
మేడం మీరు ఒక్కరే వెళ్ళకండి మేడం, వాడు క్రిమినల్. వెళ్ళేటప్పుడు ఎవరైనా సాయం తీసుకుని వెళ్ళండి. నీ బొంద, నాకన్నా పెద్ద క్రిమినల్ ఎవరుంటారు? అలాగే ఎస్ఐ గారు చెప్పారు కదా. సార్ ఇక నేను వస్తాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. షూర్. ఊర్మిళ, ఇంత జరిగాక ఇంకా ఈ ఊళ్ళో ఉండొద్దు. వచ్చిన పని ఎలాగో అబాసుపాలయ్యింది. ఇంకా ఈ చూరు పట్టుకుని ఇక్కడే ఎందుకు? మనం సిటీకి వెళ్ళిపోదాం పదా. సరే బామ్మ, నాకు ఉండాలని లేదు. లగేజ్ అంతా సర్దించు, సాయంత్రమే వెళ్ళిపోదాం. ఎందుకు సైలెంట్లో పెట్టారు? ఎత్తండి ఫోను. లౌడ్ స్పీకర్ ఆన్ చేయండి. చెప్పరా వాసు. రే, ఏమైందిరా నీకు? నువ్వు ఫోన్ రెస్పాండ్ కావట్లేదు, భాను ఫోన్ తీయట్లేదు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? అదంతా ఒక పెద్ద కథరా, తర్వాత చెప్తాలే గాని నేను చెప్పింది ఏం చేసావు? గ్రాఫాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి ఆ రైటింగ్ ఎవరిదో కనుక్కుంటానన్నావు కదా. తెలుసుకున్నాను. ఆ విషయం చెప్పడానికే ఇందాక నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను. అవునా? ఇంతకీ ఆ క్రిమినల్ ఎవరో తెలిసిందా? ఆ హ్యాండ్ రైటింగ్ జైల్ రికార్డ్స్ లో ఉన్న ఏ క్రిమినల్ హ్యాండ్ రైటింగ్ తోటి మ్యాచ్ అవ్వట్లేదట. అసలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రాసింది అసలు మగవాడే కాదంట, ఆడవాళ్ళ హ్యాండ్ రైటింగ్ అట్రా. కాకపోతే ఆ రాసిన వాళ్ళకుండే మైండ్ సెట్ చాలా డేంజరస్ గా ఉంటుందని చెప్తున్నారా. వాళ్ళేం చేసినా పక్కా ప్లానింగ్ తో ఎగ్జిక్యూట్ చేస్తారంట. ఇక్కడ పక్కా ప్లాన్ తో చేస్తున్నది ఆయన కూతురేం చెప్పండి, మీ స్నేహితుడికి. ఏంటి చెల్లె మీద అంటుంది? నువ్వు చెప్తుంది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకొకటిరా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అబద్ధం అయి ఉంటుందిరా. అసలు ఇక్కడ జరిగింది ఏంటంటే నేను వాసుదేవరావు కొడుకు శివని నా చెల్లెల జీవితం బాగు చేయాలని తనకు మంచి జీవితం అందించాలని. శివ అక్కడికి వచ్చాడా? ఇలా ఇవ్వండి. శివే. అప్పుడెప్పుడో పారిపోయాడనుకున్న నీ కొడుకు ఇప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాడు. ప్రేమని పంచడానికి కాదు వాసుదేవరావు, పగని తీర్చుకోవడానికి. పగ తీర్చుకోవడానికా? నో, లేదు లేదు చెల్లెమా. ఒకవేళ వాడు తిరిగొచ్చినా ఇలాంటి పని చేయడానికి మాత్రం వాడు పూనుకోడు. ఎందుకు చేయడు? చిన్న వయసులోనే నా కొడుకు రాముని చంపినటువంటి హంతకుడు వాడు. అప్పుడు నేనేం చేస్తాను అని చెప్పి వాడు భయపడి పారిపోయాడు. ఇన్నేళ్లు అదే పగతో పెరిగినట్టున్నాడు. ఇప్పుడు చెల్లెమ్మకి అన్యాయం జరిగిపోతుందని సాకు చెప్పి నన్ను చంపడానికి అనొచ్చాడు. అలా మాట్లాడకమ్మా. పగలు ప్రతీకారాలనేవి మాకు తెలియవమ్మా. అందరూ కావాలని కోరుకునే మనుషులం మేము. మీనాక్షిది నాది అదే మనస్తత్వం. నా రక్తం పంచుకుని పుట్టిన కొడుకు వాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు అనుకోకుండా జరిగిన తప్పది. దాన్ని జీర్ణించుకోలేకే వాడందరికీ దూరమైపోయాడు. వాడు ఇలా చేశాడని నువ్వు అనుకోకు తల్లి. ఆలోచిస్తున్నాను వాసుదేవరావు. ఇన్నాళ్ళు నా కొడుకుని చంపినటువంటి నీ కొడుకు గురించే నేను ఆలోచిస్తున్నాను. అమ్మని కదా, బిడ్డని పోగొట్టుకున్నాక ఆలోచించకుండా ఎలా ఉంటాను చెప్పు? ఒకవేళ నీ కొడుకు నీకు ఫోన్ చేస్తే వాడికి చెప్పు. వాడు నాకు ఒకవేళ ఎదురైతే నేను ఊరుకోనని చెప్పు.
నాకు వాడు మృత్యువుని చూపిస్తాడో లేదో నేనే వాడికి మృత్యువుని చూపిస్తాడో తేల్చుకుంటానని చెప్పు. అమ్మా నువ్వు ఆవేశపడకు, ఇలా ఇవ్వు. చూడండి చూడండి, ఒకవేళ మీ అబ్బాయి మీకు ఫోన్ చేస్తే మర్యాదగా పోలీసులకి లొంగిపోమని చెప్పండి. అది వాడికే మంచిది, లేదంటే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అది కాదు బాబు. మీరేం భయపడకండి నాన్న, ఇక్కడ అన్ని సంగతులు నేను చూసుకుంటాను. అది కాదు తల్లి, ఇంత సడన్ గా శివ రావడం ఏంటి, చెల్లెల మీద దాడి చేయడం ఏంటి? ఇంతకాలంపు రానివాడు సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ వచ్చినవాడు శివ అన్నయ్య కాదు నాన్న. వాడు అసలు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నాడు, ఎవరు వాడితో ఈ నాటకం ఆడిస్తున్నారు నేను బయటకు తీసుకొస్తాను. నేనుండగా అత్తయ్యకేమీ కాదు, కానివ్వను కూడా. అబ్బా బంగారం, ఏంటి మీ నాన్నకి ధైర్యం చెప్తున్నావా? నువ్వు నాకు ధైర్యం అవుతావా? అవునత్తయ్య, ఈ క్షణం నుంచి నేనే మీకు కాపలా ఉంటాను. ఎవరు ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను మిమ్మల్ని. వాడు మా అన్నయ్య కాదు అని నేను నిరూపిస్తాను. అంతవరకు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, దోసపాడులోనే ఉండాలి. అత్తయ్యని ఇక్కడ ఉండమని చెప్పింది అత్తయ్య ప్రాణాలు కాపాడడానికి కాదు, ఇదంతా చేస్తున్నది ఎవరు అని తెలుసుకోవడానికి, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. బాను, ఈ మాస్క్ మనం వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉంది కదా? మీరు కూడా ఆ రోజు ఇలాంటి మాస్క్ పెట్టుకున్నారు కదా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.